కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతాను మీకు. నేను పనులు కూడా చేయను. ఆ పరిస్థితి వస్తాయి రాబోయే రోజుల్లో. ఎందుకు నేను ఇష్టం లేకపోతే మీకు ఎందుకు పనులు చేయాలని? నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాలు ముందుకు పోతున్నారు. ఓటేయకుండా ఎట్టుంటారా? ముందుకు పోతున్నారు. ఓటేయకుండా ఎట్టుంటారా? అడగాలి కదా. మీ పింఛను మీ ఇంటికి పంపిస్తున్నా. నెలకు 4,000 6,000 తీసుకొని నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరో వంక మీ జగన్ నేను నమ్ముకునిందల్లా మంచి చేయడం. ఆ మంచి మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మాత్రం పిలుపునిస్తా ఉన్నా. ఆ మంచి జరిగి ఉంటే మాత్రం ఆ మంచికి తోడుగా నిలబడండి, మీ బిడ్డను ప్రోత్సహించండి అని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ దేవుడు దయ వల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకు. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడో. తేడా గమనించమని ఒక్కసారి అడుగుతా ఉన్నా.